హార్ముజ్ జలసంధి దగ్గర ఎవరి ఎత్తుగడలు వాళ్ళే వేస్తున్నారు అన్నటువంటి ఒక కథనం. ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురు ట్యాంకర్లలో దాదాపు 97% నేరుగా చైనాకి వెళ్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల వల్ల ప్రపంచ దేశాలు ఇరాన్ చమురును కొనకలేకపోవడంతో ఇరాన్ చమురు చాలా తక్కువ ధరకు డిస్కౌంట్కి చైనాకు అందుతుంది. ఇలాంటి చవకైన చమురు లేకుండా చేయడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద పారిశ్రామిక దేశమైన చైనాని ఆర్థికంగా బలహీనపరచచ్చు అన్నది అమెరికా భావిస్తుంది. చైనా తన మొత్తం చమురు దిగుమతులు ఇరాన్ నుంచి సుమారు 12 నుంచి 13% తీసుకుంటుంది. ఇంతకుముందు వెనిజులా నుంచి కూడా చైనాకు చాలా చమురు వచ్చేది. అమెరికా ముందుగా వెనిజులాలో రెజీమ్ మార్పు తీసుకొచ్చి ఆ సరఫరాను తగ్గించేస్తుంది. ఇప్పుడు ఇరాన్ మీద సీరియస్గా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఇరాన్ హార్ముజ్ సీల్ని మూసేస్తానని బెదిరించినప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానికి ప్రతిస్పందనగా బ్లాకేడ్ మీద బ్లాకేడ్ విధించారు. అమెరికా నౌకాదళం ఇరాన్ పోర్టు ట్యాంకర్లు అడ్డుకుంటోంది. దీనివల్ల ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఫలితంగా చాలా ట్యాంకర్లు అమెరికా మార్కెట్ వైపు వెళ్ళాయి. ట్రంప్ పాలనలో ఈ వ్యూహం మరింత బలంగా అమలు చేస్తున్నారు. ఈ చర్యల వల్ల చైనా ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుందని, యూరప్, ఆసియా ఇతర దేశాలతో సమానంగా చైనాను తీసుకురావడం లక్ష్యమని చెప్తున్నారు అన్నమాట. ప్రస్తుతం హార్ముజ్ చుట్టూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.